హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఛత్రపతి శివాజీని చాలా గొప్పగా కీర్తిస్తున్నారు మన హిందూ సమాజం. ఎస్పెషల్లీ ఆయన్ను మా రాష్ట్ర ఇతర ప్లేసెస్లో, ఈవెన్ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఛత్రపతి శివాజీకి వీరాభిమానులు చాలామంది ఉన్నారు. ఆయన వీరుడిగా మనకు ఒక గొప్ప చక్రవర్తిగా కీర్తిస్తూ మనకు ఆయన పేరు మీద పెద్ద పెద్ద జుర్సులు ఇవన్నీ తీస్తున్నారు. ఇది ఇప్పటి లెక్క. ఛత్రపతి శివాజీ గారు 1680 ఏప్రిల్ 3వ 50వ ఏట అకస్మాత్తుగా చనిపోయాడు. ఆయన జబ్బు పడలేదు, ఎన్నో యుద్ధాలు చేశాడు. ఆయన చాలా గొప్ప ఆరోగ్యం కలిగిన వ్యక్తి. సో ఆయన సడన్గా రక్తం కక్కుని చనిపోయాడు. సో ఆయన మీద విషప్రయోగం జరిగింది. ఎవరు విషప్రయోగం చేశారు? సో ఒక శూద్రుడు రాజ్యాధికారం చేయటం అనేది ఈ పీస్వా బ్రాహ్మణులు మొదటి నుంచి ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. సో ఆయనను ఈవెన్ ఛత్రపతి అయినాక కూడా ఛత్రపతిగా చేయడానికి కూడా ఎవరు బ్రాహ్మణులు ఒప్పుకోలేదు. సో బయట ఎక్కడో గంగా భట్ అని చెప్పేసి రావటం, ఏదో తూతు మంత్రంగా ఆయన ఛత్రపతిగా అభిషేకించాడు. సో వాళ్ళ కుట్ర ఫలితంగా మనకు ఈ 50 సంవత్సరాల వయసులో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా రక్తం కక్కుని చనిపోవడం జరిగింది. ఇది మరి దాన్ని మళ్ళా పక్కన పెట్టి మళ్ళా ఆయన్ను వీళ్ళంతా దేవుడు దేవుడు అంటున్నారు. ఈవెన్ రీసెంట్గా మనం పేపర్లో చూసాం, ఛత్రపతి శివాజీ వంశస్థులైన ఈ కొల్హాపూర్ రాణి, ఆమె ఈ నాసిక్లో ఏదో కాలా మందిర్ దాన్ని దర్శనానికి వస్తే అక్కడ కూడా ఆమెను అడ్డుకున్నట్టుగా మనం వార్తలు చూసాము. ఇది మనకు వాస్తవికత.